రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండగా ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి అన్ని పార్టీలు తమ తమ రాజకీయ ఎత్తుగడల్ని ప్రారంభించాయి. తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీని పూర్తిగా దెబ్బతీసేందుకు, ప్రజలలో దాని పట్ల ఉన్నటువంటి సానుభూతిని దెబ్బతీసేందుకు ఎంతో కొంత న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే 8 to 9% ఓటర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళను ప్రభావితం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్సీపీ దీనిని డిఫ్లెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఆరోపణల్ని తిప్పికొట్టడము, పాయింట్ బై పాయింట్ వాటికి జవాబిచ్చే ప్రయత్నం చేయటము, ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ కొంత డిఫెన్స్లో ఉంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మొత్తం గేమ్లో ఒక పార్టీ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ఒక పార్టీకి సంబంధించినంత వరకు ఈ విషయంలో ఏ వ్యూహము లేనట్టు కనిపిస్తోంది. ఏ వ్యూహము లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ లాగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకంగా తిరుపతి లడ్డూ విషయంలో ఏదో ఒక వ్యూహం ఉన్నట్టుగా కానీ, ఒక స్టాండ్ ఉన్నట్టుగా కానీ, దీనిపైన పార్టీలో ఏదో కొంత థింకింగ్ జరిగినట్టు కానీ, మనం ఎలా స్పందించాలి ఏమిటి అన్నది కనపడటం లేదు. కాబట్టి ఒక ధార్మిక పరమైనటువంటి అంశాన్ని, ముఖ్యంగా హిందువులకు సంబంధించిన అంశాన్ని ఉపయోగించుకోవడంలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా పూర్తిగా ఆ అవకాశాన్ని చేజార్చుకున్నట్టుగా ఉంది. విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినంత వరకు తిరుపతిలో మార్గదర్శక మండలి సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో టీటీడీ లడ్డూకి సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి పార్టీ ఏది? ఆ పార్టీ జనసేన. దాని నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ తిరుపతి టెంపుల్కి సంబంధించి, తిరుపతి లడ్డూ యొక్క ప్యూరిటీకి సంబంధించి, పవిత్రతకు సంబంధించిన ప్రశ్న రాగానే అందరికన్నా ముందు స్పందించి ఈ మొత్తము పాపానికి నేను పరిహారం చెల్లిస్తున్నానని 11 రోజుల దీక్షను ఆయన చేపట్టారు. ఈ 11 రోజుల దీక్ష కూడాను తాడేపల్లికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆయన ప్రారంభించారు. మీడియా కవరేజ్ పరంగా కానీ, అటు గుంటూరు కానీ, విజయవాడ కానీ కవరేజ్ బాగా వచ్చేట్టుగాను, జనం యొక్క సమీకరణ బాగా జరిగేటట్టుగాను ఈ రెండు కూడాను పవన్ కళ్యాణ్ దీక్షా వస్త్రాలలో నుదుట బొట్టు పెట్టుకుని నేను హిందువుగా స్పందిస్తున్నాను, ఒక రాజకీయ నాయకుడిగా లేకపోతే ఒక మంత్రిగా కాదు అని అనడము, ఇది చాలా గొప్ప సింబాలిజం. 11 రోజుల దీక్ష ఆయన కూర్చోవడం వల్ల మిగతా వివాదము, వాద వివాదాలు, ఆరోపణ ప్రత్యారోపణలకు భిన్నంగా ఆయన ఒక వ్యూహాన్ని అనుసరించినట్టుగా అనిపిస్తోంది ముఖ్యంగా. ఎందుకంటే ఆయన చేపట్టినటువంటి దీనికి కవరేజ్ వస్తుంది, రెండవది ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు, మూడవది ఆయన దీక్ష చేస్తున్నారు కాబట్టి ఈ దీక్షా వస్త్రాల్లోని టీవీల్లో కనిపించటము ఇదంతా ఉంటుంది. ఆయన ఎక్కడ కూడాను ఇది నేను ఒక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్గా ఒక హిందువుగా చేస్తున్నది అని చెప్పడము, ఇది ఒక రకంగా చాలా క్లెవర్ పొలిటికల్ మూవ్ అని చెప్పవచ్చును. రెండవది పవన్ కళ్యాణ్ ఈ విషయంలో వివిధ విభాగాలకు చెందినటువంటి ముఖ్యులతో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన ఇంకొక సలహా మొదటి రోజే ఈ వివాదం చెలరేగగానే ఇచ్చాను. నిజానికి దేశంలో సనాతన ధర్మ సభ వంటి ఒక బోర్డుని, ఒకటి ట్రస్ట్ బోర్డు లాంటి దాన్ని ఏర్పాటు చేసి హిందువులకు సంబంధించిన అంశాల మీద దేశవ్యాప్తంగా స్పందన ఉండాలి అని చెప్పేసి, దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ హిందూ దేవాలయంలో ఇటువంటివి జరిగినా కూడాను ఫైట్ చేసేందుకు ఒక ఉమ్మడి వ్యవస్థ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇది కూడాను ఒక రకంగా చెప్తే చాలా నిజాయితీతో కూడుకున్నటువంటి వ్యాఖ్యలాగా ఉంది. దాని పూర్తి అవుట్లైన్ కానీ, సభ్యులు ఎవరు, లేకపోతే దాని స్వరూపం ఎలా ఉండాలి, అది ప్రభుత్వమా ప్రభుత్వేతరంగా ఉండాలా, ఇవన్నీ కూడాను చర్చించాల్సిన విషయం. దాని యొక్క మొడాలిటీస్ మీద మాట్లాడాలి. కానీ విశ్వ హిందూ పరిషత్ సూత్రప్రాయంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలను బలపరిచింది.
ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఈ మొత్తము వివాదంలో రెండు పార్టీలు, ప్రత్యర్థి పార్టీలకు భిన్నమైనటువంటి వ్యూహాన్ని ఆయన అవలంబించారు. తనను తాను హిందువుగా ప్రొజెక్ట్ చేసుకోవడమే కాకుండా ఒక సగటు హిందువుగా మాట్లాడుతున్నానన్నారు. రెండవది 11 రోజుల వ్రతం చేస్తానని చెప్పి ఆయన ఒక భిన్నమైనటువంటి దృక్పథాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. దీనితో పాటు ప్రభుత్వము గుళ్ళన్నిటిని క్లీన్ చేయండి, మంత్రోచ్చారణ చేయండి, లేకపోతే పుణ్యాహవాచనం చేయండి, ఇటువంటి ఆర్డర్లు జారీ చేస్తోంది. ఇక్కడ ఒక నాయకుడు దీక్షా వస్త్రాలు ధరించి తాను స్వయంగా కూర్చుంటున్నాడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సనాతన ధర్మ ట్రస్ట్ ఏర్పాటు కావాలి. హిందూ సనాతన ధర్మ ట్రస్ట్ గురించి ఆయన ఏదైతే మాట్లాడారో ఇది ఒక నావెల్ ఐడియా. అంటే ఈ రకమైనటువంటి అధార్మికమైనటువంటి పనుల విషయంలో దేశవ్యాప్తంగా ఒక పాలసీ అవసరము అన్నటువంటి సలహా ఇవ్వడం ద్వారా ఆయన ఒక రకంగా దేశం మొత్తము అటెన్షన్ని డ్రా చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేషనల్ టీవీ కూడాను ఆయన ఈ ట్రస్ట్ గురించి ఆయనని 2-3 నేషనల్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేయడం నేను స్వయంగా చూశాను. అంతేకాకుండా విశ్వ హిందూ పరిషత్ దీన్ని బలపరచడం ఇవన్నీ కూడాను చూసినట్లయితే తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ లడ్డూ కాంట్రవర్సీలో ప్రజల హృదయాలను చూరగొనేటటువంటి న్యూట్రల్ ప్రజలు, కేవలం హిందూ ధర్మం గురించే ఆలోచించి ఈ ధర్మ గ్లాని విషయంలో బాధపడుతున్నటువంటి ప్రజలకు పవన్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. నిజంగా ఈ రకంగా ఆలోచించిన వెనువెంటనే ఒక కార్యరూపంలోకి దాన్ని తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ని అభినందించాలి. మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా రానున్న రోజుల్లో ఈ లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ అభినందనీయుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.